హాయ్ హలో ఈ వీడియో చూస్తున్న భారతదేశ ప్రజలందరికీ శుభవార్త. మార్కెట్లో 50 రూపాయలకు పైగా పలుకుతున్న బియ్యం నేడు 29 రూపాయలకే. ఆ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఎడ్యుకేటింగ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేడు పేద మధ్యతరగతి కుటుంబాలు రోజు సంపూర్ణమైన ఆహారం తీసుకోవాలంటే ప్రతి వస్తువుపై పెరిగిన రేటు వారి ఆకలికి కారణమవుతుంది. కూరగాయలతో పాటు ఉప్పు అని, పప్పు అని ప్రతి వస్తువుపై రోజురోజుకు ధరలు పెంచుతూ పేద మధ్యతరగతి కుటుంబాలపై రోజు ధరల మోపు అనేది అధికంగా పెరిగిపోతుంది. అందులోనూ పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు, తినే బియ్యం చూపించే ధరల సెగలు పేద మధ్యతరగతి కుటుంబాలపై 3 పూటల భోజనం అందని స్థాయికి చేరిపోయింది. ఇది గమనించిన కేంద్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి కుటుంబాలకు తీయని శుభవార్త అనేది ఈరోజైతే చెప్పింది. మార్కెట్లో 50 రూపాయలకు పైచగా పలుకుతున్న కేజీ బియ్యం అనేది 29 రూపాయలకే అందుబాటులో తెస్తామని ఈరోజు కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖకు చెందిన మినిస్టర్ పీయూష్ గోయల్ గారు ప్రకటించడం అయితే జరిగింది. కేజీ బియ్యం 29 రూపాయలకి. ఎన్సీసీఎఫ్ నేషనల్ కార్పొరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్ వాళ్ళు ఈరోజైతే అఫీషియల్గా నోటీసులు విడుదల చేయడం జరిగింది. దీనికి గాను పీయూష్ గోయల్ గారు అయితే ఈరోజు భారత్ రైస్ వ్యాన్లకు జెండా ఊపి మార్కెట్లోకి అయితే ఆ బియ్యాన్ని విడుదల చేయడం జరిగింది. మార్కెట్లో దీని పేరు కనుక చూసుకున్నట్లయితే పీయూష్ గోయల్ గారు చెప్పిన దాని ప్రకారం, నోటీస్లో ఉన్న దాని ప్రకారం అయితే భారత్ రైస్ అని పేరు పెట్టడం జరిగింది. కేజీ బియ్యం 29 రూపాయలకే. ఈ విభాగంలో కేంద్రం ఈ బియ్యాన్ని 5 కేజీలు మరియు 10 కేజీల బ్యాగ్స్ల రూపంలో మార్కెట్లోకి విడుదల చేయడం అయితే జరిగింది. ఇంతకుముందు ఇలాగే కేంద్ర ప్రభుత్వం అనేది భారత్ ఆటా, భారత్ దాల్ అనే పేరుతో ఈ 2 ప్రోడక్ట్లను బయటకు అయితే మనకు ప్రజల కోసం అందుబాటులో ఉంచడం అయితే జరిగింది. భారత్ ఆటా ఇది కేవలం 27 రూపాయలకే మనకు అందుబాటులో ఉంచారు. మరియు భారత్ దాల్ కూడా 60 రూపాయలకే పేద మరియు మధ్యతరగతి కుటుంబాల కోసం మార్కెట్లో అందుబాటులో ఉంచారు. అదేవిధంగా ఇప్పుడు ప్రతి సామాన్యుడు 3 పూటల అన్నం తినే విధంగా ప్రభుత్వం ఒక విప్లవాత్మక మార్పునైతే తీసుకొని రావడం అయితే జరిగింది. నేడు భారతదేశంలో దేశానికి వెన్నెముకగా పిలువబడే రైతే 3 పూటల అన్నం తినాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడడం జరిగింది. బియ్యం ధరలు ఒకసారి చూసుకుంటే బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతున్న కిలో 50 రూపాయలకు పైగా మార్కెట్లో ధర పలుకుతుంది. అందుకు గాను మన కేంద్ర ప్రభుత్వం గత కొన్ని నెలలుగా బయట దేశాలకు బియ్యం ఎక్స్పోర్ట్స్ అనేవి ఆపివేశారు. దీని మీద కేంద్రం ఒక ఖచ్చితత్వమైన నిర్ణయం తీసుకున్నట్లు ఇన్ని రోజులు ప్రజలలో భావన అనేది ఉంది. దానికి గాను నేడు 29 రూపాయలకే, అది కూడా భారత్ రైస్ అనే పేరుతో మార్కెట్లో అయితే విడుదల చేశారు. ఈ విషయం ప్రత్యక్షంగా మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అంటే మన ఆహార శాఖ మంత్రి అయిన పీయూష్ గోయల్ గారు నేడు మనకు అఫీషియల్గా అయితే ఇది స్టార్ట్ చేసినట్టు అయితే తెలుస్తున్నది. ఈ బియ్యాన్ని అయితే ఈరోజు కొందరు కొనుగోలు కూడా చేయడం జరిగింది. వారు చెప్పినట్లు ఈ బియ్యం చాలా మంచిగా ఉన్నాయని కూడా చెప్తున్నారు. 29 रुपये किलो हमने खरीदा है और चावल बहुत अच्छा है। 145 रुपये का 5 किलो खरीदा है चावल। मोदी सरकार की धन्यवाद। బియ్యం అనేది మనకు మార్కెట్లలో 5 కేజీలు బ్యాగ్లలో మరియు 10 కేజీల బ్యాగ్ల రూపంలో అయితే అందుబాటులో తేవడం అనేది అయితే జరిగింది. ఈరోజు ఈ ప్రోగ్రామ్ను బియ్యం వ్యాన్లకు జెండా ఊపి మరీ ప్రోగ్రామ్ను స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఈ బియ్యం బ్యాగులు ఎక్కడ దొరుకుతాయి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలలో నాఫాడ్ మరియు ఎన్సీసీఎఫ్, కేంద్రీయ బండాగార్ అవుట్లెట్లలో మరియు మొదలైన మొబైల్ వ్యాన్లలో వీటిని కొనుగోలు అనేవి చేయొచ్చని ఈరోజు మనకు అఫీషియల్గా అయితే విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు చెప్పిన ప్రభుత్వ ఏజెన్సీలలో ఈ బ్యాగ్లను అయితే కొనుగోలు చేయవచ్చని ప్రభుత్వం సమాచారాన్ని అయితే అందజేయడం జరిగింది. మరియు త్వరలోనే అమెజాన్, ఫ్లిప్కార్ట్లతో పాటు ఇతర ఈ కామర్స్ సేవలలో కూడా ఈ బ్యాగ్లను అందుబాటులో ఉంచినట్లు సమాచారం అయితే ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆహార శాఖ మంత్రి అయిన పీయూష్ గోయల్ గారు చెప్పిన దాని ప్రకారం అయితే రేపటి నుంచి కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలలో మాత్రం ఈ బియ్యం అనేది అందుబాటులో అయితే ఉంచనున్నారు. నాకైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ భారత్ రైస్ 29 రూపాయలకే కిలో బియ్యం అనే పథకం నాకైతే చాలా బాగా నచ్చింది.
మీకు కూడా కిలో 29 రూపాయలకే బియ్యం అనే పథకం నచ్చినట్లయితే కామెంట్లో తప్పకుండా మన కామెంట్ సెక్షన్లో గుడ్ డిసిజన్ అని కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మరియు మేము చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మా ఎడ్యుకేటింగ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.